కోవిడ్ పాండమిక్ తర్వాత నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్ పూర్తిగా మారిపోయింది. అంతకుముందు వరుస ఫ్లాపులతో సతమతమైన బాలయ్య అఖండ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ సినిమాలతో హిట్లు అందుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ 4 సార్లు 100 కోట్ల క్లబ్లో చేరిన సీనియర్ అనిపించుకున్నారు. ఇప్పుడు అఖండ 2 చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తాండవం చేయడానికి రెడీ అవుతున్నారు. లేటెస్ట్గా ఈ సినిమా నుంచి బాలకృష్ణ లుక్ రివీల్ అయింది. అఖండ 2 చిత్రంలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిల్లో అఘోరా పాత్ర కూడా ఉంది. మొదటి భాగాన్ని మించి అత్యంత పవర్ఫుల్గా ఈ క్యారెక్టర్ బోయపాటి డిజైన్ చేసినట్లుగా టాక్ వస్తోంది. మహాశివరాత్రి స్పెషల్గా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతలోనే లుక్ బయటకు వచ్చేసింది. బాలయ్య ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఆయన నుదుటిన నామాలు, మెడలో పెద్ద రుద్రాక్షమాలల్లో అఘోరా గెటప్లో ఉన్నారు. సెట్స్లో దిగిన ఈ పిక్ నెట్టింట వైరల్గా మారింది. బాలయ్య లుక్ చూసిన ఫ్యాన్స్ ఈసారి పాన్ ఇండియా స్థాయిలో అఖండ, రుద్ర, సికిందర్, ఘోరా తాండవం చూడబోతున్నామని కామెంట్లు చేస్తున్నారు. శివతత్వం, హిందూ దేవుళ్ళు, దేవాలయాల పరిరక్షణ వంటి అంశాలతో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా అఖండ చిత్రాన్ని తెరకెక్కించారు బోయపాటి శ్రీను. ఇప్పుడు తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు. యూట్యూబ్లో హిందీ వెర్షన్కు వచ్చిన రెస్పాన్స్ను దృష్టిలో పెట్టుకొని అఖండ 2 తాండవం చిత్రాన్ని యూనివర్సల్ సబ్జెక్టుతో పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేయబడిన టైటిల్ టీజర్లో డివైడ్ ఎలిమెంట్స్ ఇంపార్టెన్స్ను చెప్పకనే చెప్పారు. అఖండ 2 సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఫస్ట్ పార్ట్లో ఉన్న చాలామంది నటీనటులు ఇందులోనూ కంటిన్యూ అవుతున్నారు. ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 2025 దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఓపెనింగ్ రోజునే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.